అధికారంలోకి రాకమునుపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని సిపిఎం కోరుతోంది. ఓ రిపోర్ట్. టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని, మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో జరిగిన విస్తృత సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సమావేశానికి సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య అధ్యక్షత వహించారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా శిలాఫలకాన్ని కూడా వేయడం జరిగిందని అన్నారు. 10 నెలలు కావస్తున్నా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. ఇటీవల 5,600 మందికి పట్టాలిస్తామని చెప్పి అవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. అధికారులు ఇంకా ఎంతకాలం సర్వేలు చేస్తారని ప్రశ్నించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్ మాట్లాడుతూ, ఇటీవల సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజా చైతన్య యాత్రలను నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అనేక సమస్యలు వచ్చాయని, ఆ సమస్యలను పరిష్కరించాలని గత నెల 25వ తేదీన ధర్నా చేసి కార్పొరేషన్ అధికారులకు, తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, వై కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఎన్నికలకు ముందు 10 నెలలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం వాగ్దానం చేశారంటే, సూపర్ 6 పథకాలని మేము వెంటనే అమలు జరుపుతామని చెప్పారు. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, దాంతోపాటు ఇళ్ల పట్టాల సమస్యని, ఇళ్ల స్థలాల సమస్యని కూడా పరిష్కారం చేస్తారని చెప్పాడు. మేము కోరేది ఏంటంటే, మీరు హామీ ఇచ్చినట్టుగా సూపర్ 6 పథకాలను అమలు జరపండి అని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలాన్ని పరిశీలిస్తే అనేక సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అందులో ఒకటి, మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. అది కార్యరూపం దాల్చలా. దాంతోపాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా కార్యరూపం దాల్చలా. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పారు. అది ఇంతవరకు నిర్ణయం జరగలేదు. అది చివరికి కోత కోసి జిల్లా మట్టికే, జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అది కూడా కార్యాచరణ రూపం అనేటువంటి దాల్చలా. మీరు పాదయాత్రలో చెప్పారు. ఏం చెప్పారు? మంగళగిరి నియోజకవర్గంలో 22,000 కుటుంబాలు ప్రభుత్వ భూములు ఇళ్ళు వేసుకొని ఉన్నారు, వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పేసి మీరు శిలాఫలకాన్ని కూడా వేశారు. తాడేపల్లిలో పత్రికల్లో వస్తూ ఉంది, 5,600 మందికి ఇస్తామని చెప్పేసి ఈనాడు పత్రికల్లో ప్రకటించారు. దానికోసం అధికారులను సమాయత్తం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎన్నాళ్ళు సమాయత్తం చేస్తారు? కాబట్టి ఎక్కడైతే పేదలు ప్రభుత్వ భూములు ఇళ్ళు వేసుకొని ఉన్నారో వెంటనే వాళ్ళకి ఇవ్వాలి. మంగళగిరి పట్టణ కమిటీ తరఫున జనరల్ బాడీ సమావేశాన్ని జరుపుతున్నాం. మొన్న 21, 22, 23 తేదీల్లో ప్రజా చైతన్య యాత్ర జరిపి మంగళగిరి పట్టణంలో ఉండే సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి మున్సిపల్ కార్యాలయం దగ్గర 25వ తారీఖున పొట్టాడి ధర్నా కార్యక్రమం నిర్వహించాం. దాంట్లో అనేక సమస్యలు మంగళగిరి పట్టణంలో మేము తిరిగేటప్పుడు అనేక సమస్యలు ముందుకు వచ్చినాయి. ఇందాక రామారావు గారు చెప్పారు. ప్రధానంగా ఇళ్ళ సంబంధించిన విషయం కానీ, మంచినీటి సమస్య కానీ, మంచినీటి సమస్య ఇప్పటికీ మనకి ఎదురవుతూ ఉంది. ఎండాకాలం వస్తూ ఉంది. ఇప్పటికీ దానికి గంటల తరబడి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. అట్లానే కరెంటు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక విషయాలు అట్లానే మీరు చూశారు. మీ కరెంట్ ఛార్జీలు మీరే కడతా ఉన్నారు. సో దాదాపుగా 170-200 రూపాయలు కాల్చుకున్న వాళ్ళకి 500-600 బిల్లులు వచ్చినాయని చెప్పి ప్రజలు మాకు పెద్ద ఎత్తున మా దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటి మీద ప్రభుత్వాన్ని పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ఓ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే కాలంలో ఇక్కడ లోకేష్ గారు అనేక వాగ్దానాలు చేశారు. అలానే ఆ వాగ్దానాలను అమలు చేయడానికి మేము చెప్పాం. దాదాపుగా 5,000 పట్టాలు ఇస్తున్నాం, మిగిలినట్టు కూడా వస్తామని. కానీ దేవాదాయ భూములు కానీ, లేకపోతే ఈ ఉన్నటువంటి భూముల్లో ఇప్పటికీ కొంత పోరంబోలో కానీ ఫారెస్ట్ భూములకు ఇల్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా ఎమ్మటే పరిశీలన చేసి వాటన్నిటిని ఏవైతే అడ్డంకులను తొలగించి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి.